स्वधाम्ना काण्डेन प्रतिहततमस्काण्डमनिशम् सुधासद्र्यग्दृग्भ्याम् अनितविनयिच्छात्रनिकरम् मुधा कुर्वत् श्रेष्ठप्रतिभटवचो हेतुरहितम् निधायान्तर्वन्दे हयवदनरूपं हृदि गुरोः। यः परमात्मा अस्माकं सकलविध बुद्धिः प्रेरयति, सर्वाणि इन्द्रियाणि प्रवर्तयति, तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यात्वा वयं सर्वेपि श्रीकृष्णा पुष्कर संदर्भे श्रीकृष्णा महानद्याः स्तोत्रं श्रोतुं समुत्सुकाः। ఏ పరమాత్మ ప్రేరణ చేత వాక్కు మొదలైన సకల ఇంద్రియాలు ప్రవర్తిస్తాయో అలాంటి పరమాత్మకు ప్రణామాంజలి సమర్పిస్తూ మనము కృష్ణా పుష్కరాల సందర్భంగా శ్రీకృష్ణా నదీ మతల్లి అయినటువంటి ఒక మహాసింధువు, ఒక నిత్య ప్రవాహ అయిన సాక్షాత్ ప్రకృతి రూపముగా ఉండి పరమాత్మ సన్నిధికి మనను చేర్చేటువంటి తల్లి కృష్ణానది దేవి యొక్క సన్నిధానంలో ఉంటూ శ్రీకృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ స్తోత్రాన్ని, కృష్ణానది మాతృస్తోత్రాన్ని చదవడానికి, దాని గురించి వినడానికి ఆసక్తి కలిగిన వాడమై ఉన్నాం. అత్ర భాగం ఏ స్వీకుర్వంతః సంతి తేషాం సర్వేషామపి హార్దిక్యః కృతజ్ఞతాః ధన్యవాదాంశ్చ అహం సమర్పయామి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, దీనికి సహకరిస్తున్నారో వాళ్ళందరికీ హార్దంగా ముందు ధన్యవాదాంజలి సమర్పిస్తున్నాను. పరోపకారాయ వహంతి నద్యః, నదీనాం సర్వాసామపి పరోపకార ఏవ ముఖ్యం లక్షణం. నదులన్నీ కూడా పరోపకారం కోసమే ప్రవహిస్తాయి అని మన సంప్రదాయం చెబుతోంది. ఆ లక్షణాన్ని మనమంతా నేర్చుకోవడానికి ఇదొక సదవకాశం. గతే సంవత్సరే వయం గోదావరి పుణ్య పుష్కర నదీ స్నానం ఆచరితవంతః. ఏమేవ ఇదానీం శ్రీకృష్ణా నదీ పుణ్య నదీ స్నానం ఆచరితుం వయం సిద్ధాః. గత సంవత్సరం గోదావరి పుష్కర మహాకార్యక్రమంలో పాల్గొని చక్కగా స్నానాదులను నిర్వహించుకున్నాం. ఇప్పుడు కృష్ణానది పుష్కరాల సందర్భంగా కృష్ణానది గౌరవాన్ని రక్షిస్తూ కృష్ణానదీమాత యొక్క సాన్నిధ్యంలో స్నానము చేసి అనుష్ఠానము చేసుకొని పితృతర్పణాదులన్నీ కూడా చేసుకోవడానికి సంకల్పం చేసి సిద్ధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సర్వాః అపి నద్యః సమాన లక్షణాః భవంతి. నదీనాం ముఖ్యం లక్షణం వయం జానీమః. గోదావరీ నద్యాః కృతే ఏకం శ్లోకం అహం పూర్వమేవ రచితవాన్. ప్రథమం గోదావరీ పుష్కరతః ఆంధ్రప్రదేశే పుష్కరాణాం ప్రారంభः భవతి ఇతి కృత్వా ప్రథమం గోదావరీ మాతుః కృతే అహం ప్రణామాంజలిం కరోమి.